ఎండు ఎలా ఉన్నారు? మీకేంటండి బాబా బ్రహ్మాండంగా ఉంటుంటారు. పెళ్లి కబురు ఎట్టుకొచ్చాను. ఓ పాలి చెవిటాడండి. పార్వతీపురం జిల్లా కొమరాడ గ్రామ వాస్తవ్యులు శ్రీ మరడాన తిరుపతిరావు శ్రీమతి రేవతి దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ ఒక్కగానే ఒక అబ్బాయి శరత్ కుమార్, అదేనండి సుధీర్ది పెళ్ళండి. చూసారు అబ్బాయిని నవ మన్మధుల్లా ఉండాడండి. నమ్మండి, అసలే మా వాడికి సిగ్గు ఎక్కువండి బాబా. పెళ్ళనేసరికి మరీ సిగ్గుపడిపోతూ ఫోటో తీయించుకున్నట్టున్నాడు. ఏదేమైనా పెళ్ళంటే మాత్రం సిగ్గుండదు కదండి. చూసారా, మాటల్లో పాటు అమ్మాయి ఎవరు చెప్పలేదు కదా. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ అడిగర్ల లక్ష్మీనారాయణ శ్రీమతి అరుణ దంపతుల పెద్దమ్మాయి మౌనికతో పెళ్ళండి. చూసారా అమ్మాయిని, కొందరం బొమ్మలా ఉంటదండి. నమ్మండి, ఆ అమ్మాయిని చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనపడుతుందండి. నమ్మండి. మరి పెంపకం అలాంటిదండి. ఇదేమైనా జంటను చూడాలి గాని శిలకా గోరింకలా ఉంటారండి. నమ్మండి. ఇదిగో వీళ్ళిద్దరిని పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దురు గాని పెళ్లి మాత్రం జూన్ 2 సోమవారం ఉదయం 8 గంటల 1 నిమిషానికండి. ఇంక పెళ్లి ఎక్కడంటారా? మా స్వగ్రహం కొమరాడ గ్రామం నందండి. అలాగే విందు అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మా స్వగ్రహం కొమరాడ గ్రామంలోనండి. నవగాయ పిండి వంటలతో 4 కూరలతో ప్రేమాప్యాయతలతో వడ్డించేస్తారు. మర్చిపోకండి, మరడాను వారు విందంటే ఆ మాత్రం అలా ఉంటది కదండి. మరి ఎన్ని పనులు ఉన్నా అన్ని పక్కనెట్టేసి పిల్లా జల్లని తీసుకుని తప్పకుండా రావాలండి. లేకపోతే మనకు మాట వచ్చేస్తుంది. ఉండనండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోని రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటామండి. హాయ్.